శమ్మ కనక దుర్గమ్మ కాళికాంబ చండిని ముండిని చాముండిని కాపాలిని కాలనేత్రి త్రినేత్రి త్రికాల భైరవ కాల భైరవి గదరాయం అలంపురి జోగులాంబ కొల్లాపురి శ్రీ మహాలక్ష్మి 10,000 శరణాయం నా శ్రీశైల పరమరాంబ నా మార్తలు గదనే తమ్ముడా కోర మీసాల కోరెల్లిరడా వైలేన మల్లు సిరిశైల పర్వతాల మల్లన్నాయి నా తమ్ముడా మల్లా మహారాష్ట్రల్ల మైలాపుర మల్లు కండోపగరా మైలార మల్లు జేజూరి మల్లన్నాయి నీది పుట్టడ బండారు మొక్కకు పోయి తెచ్చిన వర తుర్కపట్నంలో నువ్వు 24 ఏళ్ళు బాధలు పట్టవు తమ్ముడా నీ బండార పట్టుకున్నా ఇక జల్లుకున్న పాదం పెట్టుకున్న తమ్మి నీ బండారుకు వందనాలు కదరా కూరమి సాలవాడు కూరెల్లి రేడు వైలేని మల్లు సిరిశైల పర్వతాల మల్లన్నాయి నా తమ్ముడా 10,000 నీకు ఈ బంగారు పాదం పెట్టినావు అలా ఎందుకు పెట్టినావు 10,000 శరణమ్మ 10,000 నైనా 10,000 శరణు ఆత్రతం ఉన్నదిరా నేను ఎందుకు వచ్చినని నా తల్లిదండ్రులను కూడా చదవనిస్తలేరే నన్ను నా మేన బావలు ఏడుకొండరు వెంకటేశ్వరుడు యాదాద్రి నరసింహ నా బావలకు 10,000 శరణు సూర్యాది చంద్రాదిగిరుడు సూర్యనారాయణుడు 96 కోట్ల దేవుడు 76 కోట్ల దేవగణాదులు 36 కోట్ల మునులు సప్త ఋషులు నవసిద్ధులు కిన్నరులు కిని పురుషులు కింద తిరిగేటి చీమలు మీద తిరిగేటి పక్షులు జీవరాశులు వృక్ష జాతులు కలియాప వృక్షంబున రాగి వృక్షంబున మర్రి ఊడలు నా అమ్మగారిల్లు తలుసుకుంటా పోతే 100 రోజులైనా సరిపోదురా నా అనంత తాన బలగంబు యమలోకపురుడు యమధర్మరాజు స్వర్గాధిపురుడు దేవదేవేంద్రుడు అన్నవరం సత్యనారాయణ శ్రీడు సాయినాథుడు మంత్రాలంబు శ్రీరాఘవేంద్రుడు గానకాపురం దత్తాత్రేయుడు 10,000 సిరగట్టు రామలింగడెమలాడ రాజన్న కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి కాశీ వన్న పూర్ణేశ్వరి కాశీ గవలేశ్వరి మాత ముత్యాలమ్మ పోషమ్మ మైసమ్మ కనక దుర్గమ్మ లాల్ దర్వాజన సింహవాయిని అక్క మాంకాలమ్మ నాలాల్ దర్వాజ సింహవాయిని చార్మినార్ భాగ్యలక్ష్మి గోలకొండ జగదాంబ మాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి పాదాన 10,000 శరణు గదరా నేను ఎందులో పుట్టిన్నా నల్ల ఓషమ్మ అవతారములో ఎల్ల పుట్టినరా నేను ఎక్కడ పుట్టినా కాష్టాల గడ్డరా నాది కరవదారి పుల్లరా నాది నా అమ్మ 10,000 శరణం చెయ్యని తప్పుకు నా తండ్రి చెంప దెబ్బ కొడితే కడుపు లోపల 9 మాసాలు నేనున్నా అమ్మ గర్భము లోపల కడుపు లోపల ఒక పసికంతుందని కూడా చూడకుండా లేని మచ్చ నా తల్లి పార్వతీదేవికి తండ్రి శంకరుడు పెట్టి ఏడాడ తిరిగినవో ఎక్కడెక్కడ తిరిగినవో ఈ గర్భానికి నాకు సంబంధం లేదని నా తల్లిని చెంప దెబ్బ మీద కొడితే నా తల్లి మూర్సరిల్లిపోతే నా తల్లి చచ్చిపోయిందని అగ్ని గుండంలో పెట్టిండ్రా తండ్రి చింతగింజంత చీరగాలదురా అగ్నిదేవా రాగాకంత రైకగాలదు మా అమ్మది అని బెదురు పెట్టిన కడుపు లోపల నల్లబోషమ్మ అవతారముల నేను రేణుకాదేవినై అక్కనై వచ్చిన గాని నల్లబోషమ్మ మాటల్లో చెప్తున్న ఇనురా నేను జగదాంబ లోకమాత పరమేశ్వరిను సాక్షాత్ శంకరుణ్ణి కూడా నేను ఓర్వంజాలను ఎందుకంటే నన్ను కర్ర కుక్క అవతారం అని పోల్చి మా యొక్క ఇంటి ఇల్లాలైన పార్వతీదేవి కడుపులో పుట్టిన ఈ కర్ర కుక్క లెక్కున్నది నల్లబోసి నా బిడ్డ కాదు ఎర్రగా ముద్దుగుండాలి నా బిడ్డ అని నన్ను చిత్త వేదన పెట్టి నన్ను చంపి బొందబెట్టిండ్రా నా తండ్రి శంకరుడు ముక్కుల గండవార ఈపుల రాసపుండు పుట్టించి భూమి మీద నా తండ్రి ఒరగకుండా చేసినరా నేను ఒక క్షణం ఆయనకు చేయను పట్టకుండా చేసినరా నేను నా కండ్లిస్తే కలియుగంలో నా మానవులు పుట్టేది ఉన్నది నీకు 1000 కండ్ల కడవ తీస్తారు బంగారు కండ్లు ఎండి కండ్లు పెడతారు నా బిడ్డ నల్లపోషమ్మా నీతోని నేను గొరగాలేని బిడ్డ ఇంతమంది బిడ్డల్ని కన్నా ఇంతమంది కొడుకుల్ని కన్నా 101 మంది బిడ్డల్ని కన్నా 125 మంది కొడుకుల్ని కన్నా నన్ను ఎవ్వరికి ఇంతగానం బాధ పెట్టలేరు బిడ్డ జగన్మాత నువ్వు నన్ను గాల్చుక తింటున్నావంటే మరి నా తండ్రి నన్ను గాల్చుక తినలేదా అందుకే ఉగ్రం వచ్చి నా తండ్రిని గన్ని బాధలు పెట్టినరా నేను అర్థమైందా బిడ్డ నల్లబోష అంటే తక్కువది కాదురా పాదాన 10,000 శరణము నా కీర్తి పెంచుకునే తందుకు ప్రజలోకముల్లా ఒక భక్తిని మేలుకొల్పేతందుకు నా పాదము ధర్మపాదం అయ్యేతందుకు ధర్మదేవత 4 పాదాల మీద నడిచే దేవత ఇప్పుడు ఏ కాలు మీద నడుస్తుంది బిడ్డ
ఒక కాలు మీద కుంటిగా నడుస్తుందిరా ధర్మదేవత. న్యాయము న్యాయం అంటుండ్రు, అందరూ అన్యాయమే చేస్తుండ్రు. ఎవరు న్యాయ పీరుతావు ఈ భూమి మీద ఉన్నారు? నా ఆడబాలని ఎందుకురా ఇంత నా ఆడితానని అందుకు ఇంత చులకనైపోయిందా ఈ మగజాతికి? అలనాడు తండ్రి శంకరుని కాడికెళ్ళి ఇప్పటిదాకా కూడా స్త్రీ జాతిని ఎందుకురా బతకనిస్తలేరు? ఆనాడు నా తల్లి పార్వదేవిని అవమానించినాడే మా అమ్మ పార్వదేవి అన్నది, మొగోని కాళ్ళ కింద చెప్పులాగనా ఈ ఆడదాన్ని జన్మ? ఎందుకురా ఇట్లా చేస్తున్నావు తండ్రి? ఈ భూమి మీద 3 రోజుల పిల్లను, 3 నెలల పిల్లను, 3 ఏండ్ల పిల్లను, 10 ఏండ్ల పిల్లను కూడా వదలకుండా నన్ను అత్యాచారం చేసి మానభంగం చేసి నన్ను భంగం వాటిల్లేటట్టు చేస్తుండ్రు కదరా. ఎవరికి చెప్పుకోవాలరా నా స్త్రీ జాతిది బాధ? పురుష జాతి బాధలు ఏమున్నాయని చెప్పుకుంటారు మీరు? మమ్మల్ని బతకనిస్తలేరు కదరా ఈ సమాజం. అందుకే జగదాంబనే లోకమాతనే పరమేశ్వరుడి అఖిలాండ జ్యోతి బ్రహ్మాండ కోటి బ్రహ్మాండ నాయనే ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేను గన్నను, ఏ లక్ష్మీ సరస్వతి మాతలను పార్వతీదేవి శక్తులను నేను త్రిమూర్తి శక్తిని నేను గన్నను, 3 అమల గన్న మూల పూటంబ 3 అయ్యలను గన్న ఆది శక్తిని నేను దుష్ట సంహారం చెయ్య శిష్ట రక్షణ చెయ్య బయలుదేరిన నా గర్భగుళ్ళకెళ్ళి పోవద్దంటవా? శిష్ట రక్షణ చెయ్యొద్దా? ఈ గుడి పోతే ఎక్కడ పోతావు తల్లి? ఎక్కడ పోయినావు? ఇక్కడ నువ్వు గుడి పాదం పెట్టి నా పాదం పడ్డంత మరుక్షణమే నేను వెళ్ళిపోయినట్టు అని అనుకుంటున్నావా? అంటే అందరు దేవతలు దర్వాజాలు పెట్టి తాళాలు వేస్తే లోపలనే ఉంటారు. విగ్రహం ఒకటి వెళ్ళిపోతేనే పోయినట్టు అమ్మ ఎక్కడ తిరగది, ఆమె కాలు చేతులు ఇవ్వయి, ఆమె ఎడ్డిదై గుడ్డిదై ఆడ కూసుంటది అనుకుంటున్నావా లోపల? నేను 24 గంటలు లోక సంచారిని, ఆదిశక్తిని, పరంజ్యోతిని. అంటే ఈ దేవాలయం మీరందరూ అదృష్టం చేసుకురనుకోవాలరా. మీరందరూ నాకేమన్నా తప్పులు చేసిర్రా నేను వెళ్ళిపోవడానికి? నా గుళ్ళో ఏమన్నా పాపాలు చేసిర్రా? నా గుళ్ళ శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తిన వారాహి అవతారం ఉన్న పందిని కోసిండ్రా? నాకు చేయరాని పని ఏమన్నా నచ్చని పని చేసిరని నేను వెళ్ళిపోవాలనా? నాకు బంగారు పట్టు చీరలు ఇచ్చిర్రా? నేను కట్టుకునే అంత సొమ్ములు ఇచ్చిండ్రు, పెట్టుకునే సొమ్ములు ఇచ్చిర్రా, కట్టుకునే చీరలు ఇచ్చిర్రా? నాకు నా ముత్తైదలందరూ ఇక్కడ ఉన్న నా ముద్దు బిడ్డలందరూ మంచి పూజలు చేసిర్రా? నా నవరాత్రుల ఘనంగా చేసిర్రా నాకు? అంటే మీ తప్పులు ఉన్నాయి, అందుకే అమ్మ వెళ్ళిపోయింది అంటున్నారు బిడ్డ. ఏ తల్లి, భక్తులు అంతా ఆందోళన చెందుతుర్రు. నీ అడుగు, నీ పాదము దర్వాజా వైపు ఉన్నది, ఎక్కడ పోయేసి వచ్చింది అమ్మ అనేది భక్తుల ఆలోచన. దాని గురించి మీకు తెలవక బాధపడుతుండ్రు తప్ప. సరే, నష్టం కావాలంటే ఒక క్షణం కాదు, సముద్రము మీకు ఎన్నో మైళ్ళు దూరం ఉన్నది. కానీ నేను తలుసుకుంటే ఆ సముద్రం ఇడదాకా రాదా? మూసినది మిమ్మల్ని ముంచేయదా? మరి నేను ఒకవేళ అట్లా చేసేదాన్ని అయితే మరి ఇప్పటికి కూడా నేను వెళ్ళిపోయిన మరుక్షణం 1, 2, 3 నరపీనుగలు వెళ్ళేది కదరా బిడ్డ. ఏ ఆపద నుంచి కాపాడేందుకు పోయినావు అని చెప్పి చెప్పిన కదా బిడ్డ. దుష్ట సంహరణ శిష్ట రక్షణ జగన్మాత నా అక్కజల మందిరాలు గుండెల మీద పాదాలు పెట్టి దొక్కుతున్నారా? నేను అందరికంటే చిన్నది అని మీ అందరికి తెలుసు. నల్లబోషమ్మ ఎవరు అంటే అందరు అక్కజల చిన్నది అని. నీవు చరిత్ర తెలుసుకో బిడ్డ. నేను చిన్నదాన్ని కాదు, పార్వదేవి తొలుసూరు బిడ్డనరా నేను. ఏ అక్కజల్లెళ్ళు ఏ అన్నదమ్ములు పుట్టక ముందు పుట్టిన ఆదిశక్తిని నేను. నన్ను ఒక్కదాన్ని మాత్రమే పార్వదేవి నవ మాసాలు మోసిగన్నది. చరిత్ర తెలుసుకో నువ్వు. కాళికాదేవిని, భద్రకాళిని, బరిగుద్దల మాంకాలమని బట్టపోగైన ఉండేదాన్ని కాదు నేను. అటువంటి దుష్ట సంహరణ శిష్ట రక్షణ చేసేదానను నేను. ఊరు మీద తిరిగే ఊరబోసమ్మను, పొలిమేర కాదు ఆసేదాన్ని పోలేరమ్మను. ఊరు మీద తిరిగే తల్లి నోరు మూసుకొని కాలు చేతులు కట్టేసుకొని గుళ్ళ కూర్చో అంటవా? కూసుంటా నేను. కానీ బస్తీ వాడకేదైనా ఆపదొస్తా కూడా నేను కాపాడా. మరి నేను అడుగు పడ్డంత మరుక్షణమే మీరు ఎందుకు భయం ఆందోళన చెందుతారు? మీరు 2 రోజుల కిందట చెప్పినట్టుగా మేము ఈడ పాదాలు ప్రతిష్ఠించనికే వెండిలో పాదాలు గిట చేయించినాము. ఇంటింటికి పూజలు చేసి నాకు ఎండి పాదం నాకు అవసరం లేదు బిడ్డ. ఆ ఎండిల్లో ఇంటింటికి గాని స్తోమత ఉన్న వాళ్ళు రవ్వ గింజంత బంగారము,
పంచలోగాలు కలిపి నిజమైన బంగారం నిజమైన ఇండి నిజమైన పంచలోగాలు కలిపి నా పాదం మీద సూర్యుడు చంద్రుడు నారాయణులు ఉండాల. మీరు ఏవి పడితే ఆ పాదం మీద మీరు దిద్దుకుంటే నేను ఒప్ప. శంఖ చక్రాలు కావాలా, గద అస్తములు కావాలా, సూర్యచంద్ర నారాయణులు నా పాదాల మీద ఉండేదాగా అలంకరణం చేసి ఆ పాదముల ఇన్నిగనం వచ్చేటట్లుగా చేసి ఆడ పెడితే ఆ పాదముతోనే సమస్త లోకాలను ఏలుకుంటారా వారి. ఏ అమ్మవారు గర్భగుళ్ళకే వెళ్ళకపోతే లోకం మీద నా స్త్రీ జాతికి చెందుతున్న అన్యాయంకి నేను ఎక్కడ పోరాడుతూ బిడ్డ, నేను ఎక్కడ పోవాలి? ఏ గర్భగుళ్ళల్లో అమ్మవారు బయటికి వెళ్ళకుర్రి, గుళ్ళలని మీరు ఉండాలి. మీకు అష్టదిగ్బంధనమైన యంత్రాలు పెట్టించినామమ్మా. అష్టదిగ్బంధనమైన యంత్రాలు తెంపుకొని ఎట్లా పోయినామంటే, మీరు పెట్టిన యంత్రాలు నా ముంగలెంత, మీరు వెలిసిన మంత్రగాన్లు పూజారులు పీఠాధిపతులు నా ముందెంతరా వారి. నేను సృష్టించిన ఈ మానవాళిలో మీరు గొప్పవారు ఉండొచ్చు, కానీ నేనే మీకంటే గొప్ప సర్వాంతర్యామి జగదామ్మను ఇట్లా అనుకోవచ్చుగా. సాక్షాత్తు జగన్మాతమ్మ పాదమే దర్శనమిస్తున్నది, మనం ఎంత పుణ్యతులమైనమని అనుకోవచ్చుగాలా. అట్లా రాదా మీకు ఎప్పుడు? పూజలన్నీ మంచిగా సక్రమంగా జరుగుతున్నాయి అమ్మా, నువ్వు సంతోషమా? అట్లనే అనుకున్నామమ్మా. ఇప్పుడు పూజలన్నీ కూడా మంచి సక్రమంగా జరుగుతున్నాయా? అంతా నువ్వు సంతోషమేనా? చెందుతున్నాయా చెందుతున్నాయా అని అడిగితే చెందుతున్నాయి కాబట్టి నా బంగారు పాదం మీకు దర్శనం ఇచ్చిందేమో బిడ్డ. అర్థమైందా? ఎప్పుడు నా పాదం ఏడ కనబడితే అమ్మ వెళ్ళిపోయింది గుడి నచ్చకని అనుకుంటారు. ఒక్కటి చెప్పాలనా, నా గుమ్మం బయట నేను మొత్తం ద్వారం బయటను ఈ బస్తీ వాడలో ఇచ్చిపెట్టి ఇంక ఏ తొవ్వంటి పోతుంటే నా పాదం కనబడ్డదనుకో, అప్పుడు ఏమనుకోండి, అమ్మ మొత్తమే దేవాలయం ఇచ్చిపెట్టిపోయింది, మనం ఈ గుళ్ళకు చుట్టి రాతి బొమ్మకే మనం పూజ చేస్తున్నాము, అమ్మ లేదు ఈడ, అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది అని అనుకోండి. కానీ నా గర్భాలయంలా నా గర్భగుడిలో తొక్కుడు లేని స్థలంలో నా తమ్ముని పక్కకే నేను పాదం వేసుకొని కూర్చుంటే అభయస్థదారిని నేను బంగారు పాదం, నా పాదము చూసేటందుకు నన్ను మొత్తం చూస్తానే అనుకుంటుండ్రా. కలలో మీద కూడా అనుకోకురి బిడ్డ. ఏ దేవతల్ని మీరు కోటి కోటి జన్మలు ఎత్తి నా దేవతల దర్శనం జరగదురా వారి. ఎందుకంటే మీరు పుణ్యాత్ములు గారు, ఈ నరమానవులందరూ పాపాత్ములే. మా పూజలు పునస్కారాలు చేసి మీ పూర్వజన్మ కర్మం ఈ జన్మ కర్మం రాబోయే కర్మాన్ని ఓడగొట్టుకున్నప్పుడే మీరు పవిత్రులు అవుతారు. అనంత వరకు పవిత్రులు కాదు బిడ్డ. ఏండ్ల తపస్సులు 5 ఏండ్లు 10 ఏండ్లు 10 లక్షల సంవత్సరాలు చేసిన వాళ్ళకు కూడా మేము వరమియ్యము. అర్థమైందా? ఇప్పటికీ హిమాలయ శిఖరాలకురా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళకు కూడా ఇంకా మేము వాళ్ళ తపస్సుకు ఒప్పుకొని మేము దర్శనం ఇయ్యలే వారి. మీరు చిన్న చిన్న పూజలు చేసిన వాళ్ళకే ఏకంగా గర్భగుళ్ళ నల్ల పోసమ్మని తిరగోసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని సూర్యుడిని పట్టింది, సుఖ బొట్టు పెట్టింది, చంద్రుణ్ణి పట్టింది, జడ కొప్పులు వేసింది. అమ్మ దర్శనం కావాలంటే మేము నిజాస్వరూపంలో దర్శనం కాము, ఇదే మా దివ్య దర్శనం. ఈ బంగారు పాదాన్ని మీరు కంటికి అద్దుకుంటే చాలు బిడ్డ, నా సేవ చేసుకుంటే చాలు. అమ్మా, మా బస్తీ ప్రజలను, పాత బస్తీ ప్రజలను నువ్వు చల్లంగా చూడాలి, వాళ్ళని అన్ని కష్టాల నుంచి బయటికి తేవాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. ఇప్పుడు ఎన్నో దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి బిడ్డ. ఈ చుట్టుప్రక్కన వాడలల్లా అసలు అన్ని విధాలుగా ఈ హైదరాబాద్ అనే పట్టణము కానీ ఎక్కడ లష్కర పట్టణాలు ఉద్భవించక ముందే ఈ పట్టణం ఉద్భవించింది. ఇది రాజు హయాంలో నడిచిన పట్టణం బిడ్డ. అందుకే సింహవాహిని మహాకాళి అనే దర్శనం కూడా వాడు వచ్చి దర్శనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి బిడ్డ. వాడు తుర్కవాడైనా గాని వాలేకుం సలాం అనుకుంటా అని విధాలుగా సలాం అంటే గులాం అయితే అని గులామయ్యే కదరా. గోలుకొండ కోట మీద జగదాంబని పెట్టుకున్నాడు తుర్కవాడైనా గాని. కాబట్టి బోనాలు చేపించిండు ఆనాడు. ఇప్పుడు పుట్టిన అన్ని పట్టణాలకు మొదలు ఇదే పాత పట్నం. ఈ పాత పట్నంలోకెళ్ళి బయలుదేరిన బిడ్డ దుష్ట సంహారం గురించి అన్ని విధాలుగా వాయు వరుసలు మరుస్తలేరా బిడ్డ. మీరు వాయు వరుసలు మర్చిపోతుండ్రు. కన్న కూతుర్ని కూడా చెడిచే తండ్రి అయ్యిండు. అని విధాలుగా తాగొచ్చి అని విధాలు ఒక దుర్మార్గుడు తల్లిని చెడిచేవాడయ్యిండు. రీతి రివాయిజ్ లేనిది వాయు వరుస లేని వాళ్ళు చాలా మంది అయ్యిండ్రు బిడ్డ. అందుకే నా శ్రీజాతిని కాపాడు
కాపాడుకోనీకే, అలాగే దుష్ట సంహారణ శిష్ట రక్షణ చేసి బ్రహ్మాండ సృష్టిని కాపాడుకోనీకే నా అక్కజల గుళ్ళు మా అన్నదమ్ముల గుళ్ళు ధ్వంసం చేస్తుండ్రు. ఆ గుళ్ళు ధ్వంసం కాకుండా కాపాడుకోనీకి బయలుదేరిన రాయి దేవాలయంలోకి వెళ్ళి అదృష్టవంతులు అనుకోవాలి. ఇన్ని కోట్ల దేవాలయాలున్నా అమ్మ మనమ్మనే దుష్ట సంహారానికి బయలుదేరిందట అని మీరు అదృష్టానికి అనుకోవాలి తప్ప నేను ఎక్కడికో వెళ్ళిపోలే. నేను వెళ్ళిపోతే నేను ఊరు ఇచ్చిపెట్టిపోతే ఆ ఊరు వల్లకాడైతుంది, నేను వాడని ఇచ్చిపెట్టిపోతుంది వల్లకాడైతుంది. ఇప్పటికి నేను అన్ని విధాలుగా వచ్చి 3-4 రోజుల గడువులైనా నేను 3-4 రోజుల గడువునైనా ఒక పిల్లను గాని ఒక చీమను గాని ఒక కుక్కను గాని ఒక నక్కను గాని ఒక పందిని గాని ఒక మేకను గాని కుక్కని ఏమన్నా బలి తీసిన్నా అనుకోలేదు తల్లి. అట్లా తప్పు ఏం జరగలేదు తల్లి, అన్ని విధాలుగా మంచిగానే జరిగింది అనుకుంటాం. ఈ పాదం మళ్ళీ ఇక్కడనే పెట్టాలి నా తల్లి, మళ్ళీ ఎక్కడన్నా ఇటుకెళ్ళి వేరే దగ్గర నా పాదాన్ని మోపియగలరా? నా పాద ఒక భూమి మీద ఒక భూమి మీద పుట్ట వెలిసింది బిడ్డ. నీకు పాలాన చోటు నచ్చింది, ఆ పుట్టని వీక్కపోయి ఇంకో దగ్గర పెట్టగలవా? ఒక మహావృక్షం ఉన్నది, 400 సంవత్సరాల చరిత్ర ఒక వృక్షం ఉన్నది. మీరు గుడి కట్టాలనుకుంటారు, ఆ వృక్షం జాగల అలా తీసి ఇంకో దగ్గర స్థాపితం చేయగలరా? నా అడుగు వడ్డ దగ్గరనే నా అడుగుంట తప్ప మీరు ఏడవడితే ఆడ తీసుకుపోయి పెడితే నేను నిలిచేదానగా. నా పాదం ఎంతున్నదో అంతే ఉండాలి. మీరు ఆ పాదాన్ని అన్ని విధాలు పొడిగించేది కాదు, తగ్గించేది కాదు. ఉన్నంతల పాదములనే శంకు చక్రాలు గాని గదాస్తములు గాని అన్ని విధ సూర్యచంద్ర నారాయణులు గాని అందరూ కూడా నా పాదం మీద వచ్చేటట్టుగా ఈ బ్రహ్మాండ సృష్టికి అధినాయకుని కదా బిడ్డ. శంకరుడు కాదు పెద్ద, ఆ శంకరుణ్ణే కన్నా జగన్మాత పెద్ద. ఆ జగన్మాతనే జగజ్జనని మాత నేనే గొప్ప బిడ్డ. నమ్ముకొని కోల్చుకునే వాళ్ళకు అన్ని కోరికలు తీర్చాలి. ఇప్పుడు ఉన్నటువంటి నా ముద్దు బిడ్డలందరినీ కూడా ఒకటే అడుగుతున్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం ఇయ్యుండ్రి. మీ కర్మలు, ఎందుకంటే మానవ జన్మ పుట్టినప్పుడు మీకు కష్టాలు నష్టాలు సుఖాలు జరాలు సర్దులు రోగాలు బీమార్లు అన్నీ వస్తాయి. ఇది మానవుల సహజనం కాబట్టి, మీ జీవితం కాబట్టి వస్తే వచ్చినాయేమో. కానీ అంతకమించి ఇంకెక్కువ పుణ్యామ నరకాలు కానీ లేతే ఏమన్నా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరకపోవడు కానీ ఎప్పుడన్నా జరిగేనా? నేను దొంగదాన్ని అనిపించుకున్నా అన్మిటి మందిరంలా. అందరు చెప్పాలి అన్ని మంచినే కాబట్టి చిన్న ఉన్న నా ముత్యమంత విగ్రహాన్ని దేశమే లోకమే గర్వించదగ్గట్టుగా నన్ను ఎంత కీర్తిని చేసిర్రా మొన్న బోనాల పండుగలలో ఆషాఢ మాసంలా. నా కీర్తి ఇంత కూడా ఈ పాత బస్తీలో ఇన్ని దేవాలయాలు ఉండంగా కూడా నా లాల్ దర్వాజ సింహవాయిన తర్వాత 2వ పేరు మారుమోగే పేరు నా దేవాలయాన్ని కీర్తి తెస్తుర్రు కదరా వారి. మీరెవ్వరు కూడా ఈ తల్లిని పట్టించుకోకపోతే నేను మిమ్మల్ని నన్ను పట్టించుకోకుండా పట్టించుకుంటా. నేను ఆనాటి నుంచి పట్టించుకునే మీరు ఇంత పూర్తుండ్రు బిడ్డ. కానీ అయినా కూడా మిమ్మల్ని చల్లని చూపు చూస్తున్నా. నేను అన్నెంత పెద్ద చూపు చూసి నన్ను కాపాడుకుంటుర్రా వారి. నన్ను కుందనాల బొమ్మలెక్క తయారు చేసి పెట్టిర్రు కదరా, సంటి పిల్ల లెక్క లేను. నేనేమన్నా ముడిగి ముసల్దాని రూపం ఉన్నది బిడ్డ, నా రూపము గర్భగుల్లా. అందుకే నేను పెద్దదాని అవతారంలో కనబడిన ఉంటే పెద్ద పాదం పెడుతుంటి. ఎవరో అనివిధలు 9-10 ఏళ్ళ పిల్ల అవతారంలో ఉన్న పాదం లెక్క లేదు నా పాదము ముద్దుగా. నేనేమన్నా ముడుగు ముసలి దాని లెక్క అరచేయి మాదిరి కంటే పెద్దగున్నది బిడ్డ నా పాదం. నేను ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని గడియలు ఇంకా ముందుకు పోయినా ఈ భూ ప్రపంచం ఇంకెన్నాళ్ళైనా గాని నేను 5 ఏళ్ళ పసి బాలనే బిడ్డ. అయ్యప్ప ఏమన్నాడయ్యా, మీరు వేసుకుంటారుగా నా తమ్ముని మాల. ఎన్ని యుగాలు గడిచినా ఎంతెంత ఈ కాలము ముందుకు ఉన్నా కూడా 16 ఏళ్ళ పరుసు పిల్లగాడే అన్నాడు అయ్యప్ప. అయ్యప్ప పెళ్లి పేరంటమే లేదన్నాడయ్యా నా తమ్ముడు అయ్యప్ప. అలాగే నేను 9 ఏళ్ళ బాల 7 ఏళ్ళ బాల 5 ఏళ్ళ బాల అవతారంలోనే ఉంటా నేను సంటి పిల్లోలి. అందుకే చిన్న పిల్లలందరూ పోషమ్మ స్వరూపము అని పేరు పెట్టిర్రు కదరా. చిన్న పిల్లలందరూ ఎవరి రూపం? నా ఆటపాటల తల్లి కదరా పోషవ్వ. అందుకే నేను ఏ పిల్లలన్నా నేను ఇక్కడ అడుగు పెట్టి నేను దేశ సంచారానికి లోకము ఏళ్ళతందుకు ప్రపంచాన్ని కాపాడతందుకు అడుగు పెట్టినప్పుడు మొన్న ఎన్ని భూకంపాలు వచ్చినాయిరా వారి. కష్టాల నుంచి బయటపడ్డా, ఆ తల్లికే మొక్కుకున్నా. నాకు ఎవరు లేకుండా, అమ్మ నువ్వే ఉన్నావు, నాకు వెనక ముంగట ఎవరు లేరు, నువ్వే నాకు ఆదర్శం అని మొక్కుకున్నా. అప్పటి నుంచి అమ్మవారిని నమ్మటం మంచిగా ఉంది. ఇప్పుడు కూడా నాకు చాలా చిక్కుముడిలు ఉన్నాయి. ఆ చిక్కుముడి విడవాలని పొద్దున్నే వచ్చిన నేను అమ్మవారికి వారం వచ్చి దర్శనం చేసుకుంటాను.
రోజు నేను అమ్మవారిని నమ్మిన ఉంది నా కాపురం నిలబడి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే ఆమె దయనే అంతే సార్. మంచిగా నమ్మిన వాళ్ళకు నమ్మినంత మంచిగా చేస్తుంది అమ్మవారు. అమ్మవారి దగ్గర మనం ఏం కోరుకున్నా గానీ మంచిగా లేట్ అయినా గానీ అవుతుంది అంటారు. నాకు అయ్యింది సార్, నాకు అయ్యింది. కొంతమంది ఏమంటుండ్రంటే అమ్మవారు ఒకటే పాదం ఎట్లా పెడతది, 2 పాదాలు ఉండాలి అన్నోళ్ళకు నేను మళ్ళీ అడిగిన అమ్మవారిను ఇట్లా అంటుండ్రు అంటే వాళ్ళను ఒక్క పాదం మీద 5 అడుగులు వేసి చూపిమంటుంది అమ్మవారు.